2026 ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అలాగే 2026వ విద్యా సంవత్సరం సిబిఎస్ఈ 10th క్లాస్ పరీక్ష ఫలితాల్లో రైల్వే కోడూరు టౌన్ సమతానగర్కి చెందిన దళిత నాయకుడు ఆర్ఎంపీఐ భారత విప్లవ మార్క్సిస్ట్ పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర, విష్ణు, శివ, జ్యోతిల కుమార్తె కుమారుడు, ఇరువురు కుమార్తె దాసరి వర్ష ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందారు. అలాగే దాసరి శామ్రాజ్ సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 500 మార్కులకు గాను 487 మార్కులు స్టేట్ బ్యాంక్ రాయలసీమ రీజియన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వీరిద్దరిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదరిగాళ్ల శాంతయ్య ఆధ్వర్యంలో పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, రైల్వే కోడూరు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కాసల బాలమురళీకృష్ణ దాసరి జయచంద్ర నివాసానికి వెళ్లి స్టేట్ ర్యాంకులు సాధించిన దాసరి వర్ష, దాసరి శ్యామరాజును శాలువతో పూలమాలతో సన్మానించి వారికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ, కేవలం విద్యతోనే మన తలరాతను మార్చుకోవచ్చని, ఒక పేదవాడు గౌరవాన్ని నిలబెట్టేది ఒక్క చదువు మాత్రమేనని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ఆశయంగా తీసుకొని ఈరోజు దళితులందరూ విద్యావంతులై ఆత్మగౌరవంతో ముందుకెళ్తేనే సమాజంలో మనం ముందుకు వెళ్తామనే విషయాన్ని గ్రహించి దాసరి జయచంద్ర గారి కుమార్తె వర్ష, కుమారుడు శ్యామరాజ్ ఇద్దరు ఎంతో కష్టపడి ఈరోజు ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించారు. వీరు దళిత జాతిలో పుట్టడం అనేది దళిత జాతికే గర్వకారణమని ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, అలాగే వారు చదివిన కళాశాల స్కూల్ యాజమాన్యులకు, గురువులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణమందు మా తమ్ముడు మరియు ఫ్రెండు సహోదరుడైన జయచంద్ర గారి కూతురు ఈరోజు మన స్టేట్ ఫస్ట్ రావడం గర్వకారణం. అలాగనే కుమారుడు కూడా 10th క్లాసులో స్టేట్ సెకండ్ రావడము గర్వకారణం. ఎందుకంటే మనకు విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, తల్లిదండ్రులు ఆశ ఇచ్చే కన్నా బిడ్డలకు చదువు చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే తల్లిదండ్రులు ఆశలుంచే కోల్పోతారు, కానీ చదువు అనేది ఈ సమాజంలో అంతకంటే విలువైంది చదువు ఒకటే. ఖచ్చితంగా ఈ బిడ్డ ఇంకా పై చదువులు చదివి, అమ్మ వచ్చేసి మన పాప డాక్టర్ కావాలి, అలాగనే బాబు వచ్చేసి కలెక్టర్ కావాలి. ఎందుకంటే మన దళిత బిడ్డలు ఈ రోజు సమాజంలో అగ్రవర్ణాలు లక్షల కోట్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఫీజులు ఇచ్చి చదువును కొనుక్కుంటున్నారు. కానీ జయచంద్ర పిల్లలు ఆమె తల్లి పెంపకంతో ఈ రోజు మధ్యతరగతి కుటుంబంలో కూడా కష్టపడి చదివి తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళు గుర్తించి ఈ రోజు స్టేట్ లోనే ఒక ఫస్ట్ ర్యాంక్ తేవడము, అలాగనే బాబు స్టేట్ లో సెకండ్ ర్యాంక్ రావడం కూడా మాకు కూడా గర్వకారణము. ఎందుకంటే మా పిల్లలు కూడా చదివినా కూడా నాకు కూడా ఇట్లే సంతోషం ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళకు అండగా మేము ఉంటామని, ఈ జయచంద్రకు సిస్టర్ కు మేము అండగా ఉంటాము. అలాగే ఈ పిల్లల చదువు కోసం మా వంతు సకారంగా మేము ఈ పిల్లలకు చేయుతున్నగా ఉంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం.